హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను అన్నం గంజి చారు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సింది మనం వంచి పెట్టుకున్న గంజి, అలాగే ఒక 2-3 టమాటాస్, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర ఫ్రెండ్స్. అలాగే మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం తీసుకున్న ఎండుమిరపకాయలను అయితే వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోకి మనం తీసుకున్న ఒక 2-3 ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఫ్రెష్గా మనం తీసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి, అందులోకి టమాటాస్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. టమాటాస్ను వేసాక బాగా ఒక 2 మినిట్స్ కలపండి. కలిపాక మనం ఒక ప్లేట్ని అయితే తీసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేయండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక అదే స్పూన్తో మనం తీసి పెట్టుకున్న అన్నం గంజిని అయితే కాసేపు తర్వాత పైన నీళ్ళు నిలబడతాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళను వంచి గట్టిగా ఉన్న గంజిని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి టమాటాస్ను కాస్త కలిపి అందులోకి స్పూన్ తోటి స్మాష్ చేయండి. అలా స్మాష్ చేస్తే టమాటాస్ అనేవి టేస్ట్గా ఉంటాయి. అలాగే అందులోకి 1 టేబుల్ స్పూన్ కానీ తగినంత కారం అయితే తీసుకోవాలి. తీసుకున్నాక అందులోకి రసం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రసం పౌడర్ యాడ్ చేశాక బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాకైతే మనం తీసి పెట్టుకున్న గంజిని అయితే అందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేశాక దాంట్లోకి తగినంత ఉప్పునైతే వేసేయండి. ఉప్పు యాడ్ చేశాక బాగా కలపండి. అలా కలిపాక స్టవ్ని హైలో పెట్టి బాగా చారుని మరిగేంత వరకు పెట్టాలి. చారు బాగా మరిగాక ఒక 2 మినిట్స్ అలాగే బాగా మరిగించండి. మరిగించాక అందులోకి కాస్త కొత్తిమీరను అయితే యాడ్ చేసి మరోసారి కలిపి చారుని మరిగించండి. మరిగించాక ఇక మనకు కావాల్సిన అన్నం గంజి చారు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చాలా ఈజీగా అయితే మీరు అన్నం గంజి చారుని రెడీ చేసుకోవచ్చు. మన రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.